ఓకే. జీసీసీఆర్ ఆఫ్ షోర్ యూనిట్స్. ఇక్కడ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ఇలా అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు. జనరల్గా ఇవి విదేశస్తులు స్థాపిస్తారు కాబట్టి వీటిని ఆఫ్ షోర్ యూనిట్స్ అని మనం అంటాం. ఓకే. సో ఎస్పెషల్లీ వీటి వల్ల భారతదేశం చాలా లబ్ధి పడుతున్నది. ఓకేనా. సో ఇవి ఎందుకు స్టార్ట్ చేస్తారంటే జీసీసీలు ఇలా ఏఐ కోసము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసము, రోబోటిక్స్ పర్సన్ కోసం, R&D, నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్, ఇన్నోవేషన్, వీటన్నిటి కోసం ఇవాళ భారతదేశంలో విదేశస్తులు ఎస్పెషల్లీ బహుళజాతి సంస్థలు స్టార్ట్ చేస్తున్నారు బై ఎంఎన్సి. సో 2025లో నమోదైనవి ఏంటంటే 1700, ఇవి 2200 అయ్యే అవకాశం 2030కి. దీనివల్ల మనకు వచ్చే ఏంటంటే దాదాపు 20 లక్షల మందికి ఇలా ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది 28 లక్షలు అవుతుంది అనేది యాజ్ ఎక్స్పెక్ట్ ప్రొవిజనల్ డేటా 2030, రైట్. ఓకే. దాదాపు 1.16% జీడిపి అనేది జీసీసీ వల్ల వస్తుంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, రైట్, పరిశోధన సంస్థలు. ఓకే. సో కాస్ట్ ఎందుకు ఇట్లా ఇవాళ ఇండియాకి వస్తున్నాయి అంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఇండియన్ టాలెంట్. ఇవాళ వీళ్ళు ఇంగ్లీష్ నోయింగ్ పీపుల్, రైట్, కంప్యూటరు, తర్వాత యూత్, ఇవన్నీ రీజన్స్ వల్ల ఏమిటంటే తక్కువ వేతనాలతో మనకు లభ్యం అవుతారు కాబట్టి ఎంఎన్సీలు భారతదేశంలో జీసీసీలు స్థాపిస్తున్న విషయాలు తీసుకోవాలి. ఓకే. సో ఈల్డ్ వచ్చేసి $68 బిలియన్, ఇది 200 అవుతుంది 2030 విషయాలు తీసుకోవాలి. దీని యొక్క వృద్ధి రేట్ వచ్చేసి ఇలా 11%, అద్భుతం. అబౌట్ దీంట్లో పనిచేస్తే దాదాపు 35% ఉమెన్ విషయాలు తీసుకోవాలి. కాబట్టి భారతదేశ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ జీసీసీలు ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఇంకా జీసీసీలు భారతదేశంలో విదేశస్తులు స్థాపించే చర్యలు తీసుకోవాలి, రైట్. ఓకే. థ్యాంక్ యూ.